అవర్ ఛానల్ స్టోరీస్ ఆఫ్ రేవాంష్. సో ఇవాళ వీడియో వచ్చేసి రేవాంష్ కోసం నేను ప్రిపేర్ చేసే 4 టైప్స్ ఆఫ్ ఉగ్గు పౌడర్స్ అండి. ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటానో చూసేద్దాం. ఫస్ట్ పౌడర్ వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి అండ్ స్ప్రౌటెడ్ జొన్నల పౌడర్ అండి. సో దీన్ని ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ నేను 2 కప్పుల రాగులు తీసుకున్నానండి అండ్ 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. ఆ రెండింటిని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోకింగ్ కోసం అని పక్కకు పెట్టేశాను. రాగులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. అది బేబీ బోన్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ జొన్నల్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేబీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా జొన్నలు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓవర్ నైట్ సోక్ చేసిన రాగులు జొన్నలు మార్నింగ్ తీసేసి ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయాలండి. డ్రైన్ చేసేసి ఇలా ఒక కాటన్ చున్నీలో దాన్ని బిగ్గరగా ముడేస్తే అవి మొలకెత్తడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. వీటిని ఒక 10 to 12 అవర్స్ అలా పక్కకు పెట్టేస్తే ఇవి మొలకొచ్చేస్తాయి. సో మొలకొచ్చిన జొన్నలు రాగులు ఇలా ఉంటాయండి. వీటిని ఎండలో ఒక 3 to 4 అవర్స్ ఎండబెట్టి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ రెడీ. సెకండ్ పౌడర్ వచ్చేసి మనం ఇంట్లో అందరం మామూలుగా చేసుకునేదే అండి. రైస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ కలిపి చేసుకుంటాం. అంటే అన్ని రకాల పప్పులు అండ్ బియ్యం కలిపి చేసుకుంటాం కదా, ఆ ఉగ్గు పౌడర్. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 పెద్ద కప్పుల రైస్ తీసుకున్నానండి. అండ్ 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పొట్టు మినప్పప్పు, 1 కప్పు పల్లీలు అండ్ 1 కప్పు ఫూల్ మఖానా తీసుకున్నాను. వాటిని 3-4 సార్లు కడిగిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి వాటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్గా చేసుకుంటే పౌడర్ రెడీ అయిపోతుందండి. థర్డ్ పౌడర్ వచ్చేసి ఓట్స్, ఫూల్ మఖానా అండ్ పోహా అండి. ఈ మూడింటితో కలిపి చేసుకుంటాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. లో ఫ్లేమ్ మీద 2 కప్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. రోల్డ్ ఓట్స్ బేబీ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1 కప్ ఆఫ్ ఫుల్ మఖానా తీసుకున్నాను. ఫుల్ మఖానాలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. పోహా 2 కప్స్ తీసుకొని ఫ్రై చేసి దీన్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తాం. అండ్ ఫోర్త్ పౌడర్ వచ్చేసి నట్స్ పౌడర్ అండి. ఇందులో నేను ఆల్ టైప్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. లో ఫ్లేమ్ మీద 1 కప్ ఆఫ్ ఆల్మండ్స్, 1 కప్ ఆఫ్ పల్లీలు, 1 కప్ ఆఫ్ వాల్నట్స్, 1 కప్ ఆఫ్ జీడిపప్పు వీటిని మెల్లిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 కప్స్ ఆఫ్ నువ్వులను యాడ్ చేస్తున్నాను. అండ్ 2 కప్స్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇలా అన్నీ యాడ్ చేశాను. తర్వాత రైసన్స్ అంటే కిస్మిస్లు కూడా యాడ్ చేసి వీటిని బాగా ఒకసారి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తే పౌడర్ రెడీ. ఈ హోమ్ మేడ్ సెర్లాక్ పౌడర్స్ అన్నీ మా రేవాంష్కి బాగా సూట్ అయ్యాయండి. మీ బేబీకి ఏ పౌడర్ సూట్ అవుతుందో, ఏ ఫుడ్ పడుతుందో మీరు చూసుకొని మీకు తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.